ఫైనల్కు ముందు బ్యాడ్ లక్స్ భయం, అచ్చిరాని సెంటిమెంట్ల ఆందోళన వీటన్నింటినీ బద్దలు కొట్టి టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ సాధించింది టీమిండియా. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్ను ఫైనల్ ఫైట్లో చిత్తు చేసింది. కొత్త రికార్డులను సృష్టించింది. ఈ ఫైనల్ గెలిచి 4 సెంటిమెంట్లను బ్రేక్ చేసింది టీమిండియా. అవేంటో చూసేయండి. ఈ ఫైనల్ ముందు వరకు ఏ ఆతిథ్య జట్టు కూడా టీ20 ప్రపంచ కప్ టైటిల్ సాధించలేదు. 2007 నుంచి ఏ దేశం ఈ టోర్నీని హోస్ట్ చేస్తే ఆ జట్టుకు ట్రోఫీ అందలేదు. ఈ బలమైన సెంటిమెంట్ను భారత్ బ్రేక్ చేసేసింది. తాను ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచ కప్ 2026 టైటిల్ను కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచ కప్ గెలిచిన ఫస్ట్ హోస్ట్ నేషన్గా చరిత్ర సృష్టించింది. నిన్నటి ఫైనల్ ముందు వరకు టీ20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్పై భారత్ ఎప్పుడూ గెలవలేదు. పొట్టి వరల్డ్ కప్ చరిత్రలో కివీస్తో తలపడిన 3 సార్లు టీమిండియాకు ఓటమి ఎదురైంది. అయితే ఈ న్యూజిలాండ్ డేంజర్ను ప్రపంచ కప్ 2026 తుది పోరులో దాటేసింది భారత్. తుది పోరులో గెలిచి టైటిల్ ఒడిసి పట్టింది. గత 9 ఎడిషన్లలో టీ20 ప్రపంచ కప్ను ఏ జట్టు కూడా వరుసగా 2 సార్లు గెలవలేదు. టైటిల్ గెలిచిన తర్వాతి ఎడిషన్ ఛాంపియన్ కాలేకపోయింది. దీంతో 2024లో టైటిల్ సాధించిన టీమిండియాను ఈ సెంటిమెంట్ కాస్త టెన్షన్ పెట్టింది. అయితే దీన్ని కూడా బద్దలు కొట్టింది భారత్. ఫైనల్లో కివీస్ను చిత్తు చేసింది. వరుసగా 2 సార్లు టీ20 ప్రపంచ కప్ ట్రోఫీ గెలిచిన తొలి జట్టుగా హిస్టరీ క్రియేట్ చేసింది. మొత్తంగా టీమిండియాకు ఇది 3వ పొట్టి ప్రపంచ కప్ టైటిల్. 2023 వన్డే ప్రపంచ కప్లో హార్ట్ బ్రేక్ అయిన అహ్మదాబాద్ స్టేడియంలోనే ఈ టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ వేదికైంది. దీంతో అప్పటి బ్యాడ్ లక్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా అనేది కాస్త ఆందోళన కలిగించింది. అయితే దీన్ని కూడా పటాపంచలు చేసేసింది భారత్. అప్పుడు నిరాశ ఎదురైన గ్రౌండ్లోనే ఇప్పుడు విశ్వ విజేతగా నిలిచి సత్తా చాటింది. బ్యాడ్ లక్ అని భయపడిన గ్రౌండ్లోనే విజృంభించి ప్రపంచ కప్ ట్రోఫీని పట్టింది.